హాయ్ హలో స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్. ఇంకో పద్యం తీసుకుని వచ్చాను. ఈరోజు మంచి పద్యం ఒకటి రాసేసుకుందాం. వేమన్ గారి పద్యాలు ఎంత తీయగా ఉన్నాయో, ఎంత అర్థమయ్యే భావంలో ఉన్నాయో, మనకందరికీ ఎంత బాగా నచ్చుతున్నాయో కదా. ఎంతో అర్థవంతమైనవి. సరే, ఎంతో తేలికగా అర్థమవుతూ ఎంతో భావాన్ని ఇందులో ఇముడుచుకుని ఉన్న వేమన్ గారి పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మరో పద్యం నేర్చేసుకుందాం. రోజుకి ఒక్క పద్యం మాత్రమే మీకు చెప్తున్నాను. ఒకే పద్యాన్ని 4-5 సార్లు కూడా చెప్తున్నాను. కాబట్టి దాన్ని బాగా చదివి అవగాహన చేసుకుని మైండ్లో ఇమిడ్చుకొని అందులోని భావాన్ని మీరు చక్కగా తెలిసేసుకోండి. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు, ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. బరగ మూలికలకు బనికి వచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెందులకవును. నిర్ణయాత్మకము నిర్ణయాత్మకడు నీచుడిట్లవును. విశ్వదాభిరామ వినురవేమా. ముష్టి వేప చెట్టు మొదలంటు ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, సంస్థ భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదు గలవైనను వాటి వ్రేళ్ళు కూడా
ఔషధములుగా ఉపయోగపడును. వాటి వేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, మరి దయలేనివాడు ఎందుకు కొరగాడు అంతే కదా, తెలిసిందే కదా. ఏమంటాము పద్యము భావము. ముష్టి వేప చెట్టు అంటే ముష్టి చెట్టు వేరు, వేప చెట్టు వేరు అన్నమాట. ముష్టి చెట్టు అంటే ముషిని చెట్టు, వేప చెట్టు. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. మొదలంట అంటే మూలాల నుంచి, వేర్ల నుంచి కూడా ప్రజలకి ఆయుర్వేద వైద్యంలో కానీ మనకి ఎన్నో రకాల జబ్బులు రోగాలు తగ్గడానికి దాని వేరు దగ్గర నుంచి ముషిని చెట్టు కానీ వేప చెట్టు కానీ రెండు కూడా దానిలోని అణువు కూడా వేరు దగ్గర నుంచి పైన చిగురు వరకు ప్రతి భాగము మనకి వైద్యంగా పనికి వస్తుంది. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. నిర్ణయాత్మకుడైనప్పుడు నీచుడు ఎలా మారుతాడు? తన నిర్ణయం తనే తీసుకున్నా, నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే గొప్ప, నేను చేసేదే గొప్ప, నేను మాట్లాడిందే గొప్ప, నేను చేసే ప్రతి పని గొప్పే, నన్ను పొగడాలి, నాకు అవార్డులు ఇవ్వాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను సన్మానాలు చేయాలి అని అనుకుంటాడు తప్ప నేను నీచపు పనులు చేస్తున్నాను, దుర్మార్గపు పనులు చేస్తున్నాను, ఎంతోమంది చెబుతున్నారు అయినా నేను మారట్లేదని ఏమాత్రం గ్రహించడు. నీచుడు ఎట్లవును, ఎలా మారుతాడు? విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ముషిని చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను. అంతే కదా, వేప చెట్టు ఎలా ఉంటుంది? చేదు, మనకు తెలుసు. ప్రతీది అందులో చేదుగానే ఉంటుంది. వేపకాయలు చేదు, వేప ఆకులు చేదు, వేప బెరడు చేదు. అయినా కూడా ముషిని చెట్టు కూడా చేదుగానే ఉంటుందట. దాని ప్రతి అణువణువు చేదుగా ఉన్నా కూడా వాటి వేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వేళ్ళు కూడా, లోపల పాతుకు పోయిన వేళ్ళు కూడా చేదుగా ఉన్నను ఔషధములలో ఉపయోగిస్తారట. వేళ్ళు దగ్గర నుంచి ఆకులు, బెరడు, కాయలు, చిగురు అన్నీ కూడా ముషిని చెట్టు వేప చెట్టువి వేళ్ళ దగ్గర నుంచి చిగురు వరకు ప్రతి భాగము కూడా ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఎలా ఉన్నను చేదుగా ఉన్నా కూడా. మన మందులన్నీ మనం చేదుగానే ఉంటాయి కదా, అయినా మన రోగాలు తగ్గాలంటే మనం చేదు మందులు మింగుతాం కదా, దాన్ని బాగా నమ్ముతాం కదా, మనం చేదుగా ఉందని బయటపడేం కదా.
చేదుగా ఉన్నా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకున్న అనారోగ్యాన్ని తగ్గిస్తుంది అని నమ్మి ఒక చేదుగా ఉన్న మందుని మనం ఈజీగా మింగేస్తాం. అలాగే వేప చెట్టు, ముషిని చెట్టు ఎంత చేదుగా ఉన్నా కూడా దాని వేర్ల దగ్గర నుంచి కూడా ప్రతి భాగము ఔషధాల్లో ఉపయోగపడతాయి. అవి చేదుగా ఉన్నాయి కదా నా చెట్లని కొట్టి అవతల పడేయరనమాట. చాలా ఔషధాల్లో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కఠిన హృదయుడైన నీచుడు, నిర్ణయాత్మకుడు అంటే కఠిన హృదయమైన నీచుడు కఠినంగా ఉంటాను. ఏమైపోతే నాకెందుకు, నాది నాకు కావాలి, నా పని అయిపోవాలి, నేను 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 నా స్వార్థం అనేవాళ్ళు ఎందులకు పనికిరారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే గుణం లేదు, ఎదుటి వాళ్ళకి సహాయపడాలనేది లేదు. సరికదా, అది చెయ్యకపోయినా పర్వాలేదు, ఇంకా ఎదుటి వారికి అపకారం తలపెట్టే పనులు కూడా చెయ్యడానికి వెనకాడని వాళ్ళు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, దయ దాక్షిణ్యం ఏమీ లేదు, జాలి లేదు. ఎదుటి వాళ్ళ చేత అన్ని పనులు చేయించేసుకుని ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను సేఫ్, నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను మాత్రమే ఉండాలి అని అనుకునేవాళ్ళు ఎందుకు కొరగాడట. అంటే ఎందుకు ఉపయోగపడరు, వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. భూమి మీద బియ్యం పుచ్చిపోతాయని పుడతారు అని అంటారు చూసారా, అలా తప్ప ఇంకా దేనికి ఎవరికి కూడా ఉపయోగపడరట. అలాంటి వాళ్ళు ఎందుకు కొరగారు అని వేమన గారి భావము మనకి ఎంతో చక్కగా కమ్మని మాటలతో మనకి అందించారు. అవి మనం కూడా నేర్చేసుకుంటున్నాం ఈజీగా, మంచి మంచి మాటలతో, తేలికైన పదాలతో మనం వేమన గారి పద్యాలు చక్కగా నేర్చుకుంటున్నాం కదా. హాయ్, హలో స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్. ఇంకో పద్యం తీసుకుని వచ్చాను ఈరోజు. మంచి పద్యం ఒకటి రాసేసుకుందాం. వేమన గారి పద్యాలు ఎంత తీయగా ఉన్నాయో, ఎంత అర్థమయ్యే భావంలో ఉన్నాయో, మనకందరికీ ఎంత బాగా నచ్చుతున్నాయో కదా. ఎంతో అర్థవంతమైనవి. సరే, ఎంతో తేలికగా అర్థమవుతూ ఎంతో భావాన్ని ఇందులో ఇముడుచుకుని ఉన్న వేమన గారి పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మరో పద్యం నేర్చేసుకున్నాం. రోజుకి ఒక్క పద్యం మాత్రమే మీకు చెప్తున్నాను. ఒకే పద్యాన్ని 4-5 సార్లు కూడా చెప్తున్నాను. కాబట్టి దాన్ని బాగా చదివి అవగాహన చేసుకుని మైండ్లో ఇమిడ్చుకొని అందులోని భావాన్ని మీరు చక్కగా తెలిసేసుకోండి. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు, ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. బరగ మూలికలకు బనికి వచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెందులకవును. నిర్ణయాత్మకము నిర్ణయాత్మకుడు నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమా. ముష్టి వేప చెట్టు మొదలంటు ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు.
నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదు గలవైనను వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, మరి దయలేనివాడు ఎందుకు కొరగాడు అంతే కదా, తెలిసిందే కదా. ఏమంటాము పద్యము భావము. ముష్టి వేప చెట్టు అంటే ముష్టి చెట్టు వేరు, వేప చెట్టు వేరు అన్నమాట. ముష్టి చెట్టు అంటే ముషిని చెట్టు, ముషిని చెట్టు వేప చెట్టు. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. మొదలంట అంటే మూలాల నుంచి, వేర్ల నుంచి కూడా ప్రజలకి ఆయుర్వేద వైద్యంలో కానీ మనకి ఎన్నో రకాల జబ్బులు రోగాలు తగ్గడానికి దాని వేరు దగ్గర నుంచి ముషిని చెట్టు కానీ వేప చెట్టు కానీ రెండు కూడా
దానిలోని అణువు కూడా వేరు దగ్గర నుంచి పైన చిగురు వరకు ప్రతి భాగము మనకి వైద్యంగా పనికి వస్తుంది. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును, నిర్ణయాత్మకుండు నీచుడెట్లవు. నిర్ణయాత్మకుడైనప్పుడు నీచుడు ఎలా మారుతాడు? తన నిర్ణయం తనే తీసుకున్నా, నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే గొప్ప, నేను చేసేదే గొప్ప, నేను మాట్లాడిందే గొప్ప, నేను చేసే ప్రతి పని గొప్పే, నన్ను పొగడాలి, నాకు అవార్డులు ఇవ్వాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను సన్మానాలు చేయాలి అని అనుకుంటాడు తప్ప నేను నీచపు పనులు చేస్తున్నాను, దుర్మార్గపు పనులు చేస్తున్నాను, ఎంతోమంది చెబుతున్నారు అయినా నేను మారట్లేదని ఏమాత్రం గ్రహించడు. నీచుడు ఎట్లవును, ఎలా మారుతాడు? విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ముషిని చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను. అంతే కదా, వేప చెట్టు ఎలా ఉంటుంది? చేదు, మనకు తెలుసు. ప్రతీది అందులో చేదుగానే ఉంటుంది. వేపకాయలు చేదు, వేప ఆకులు చేదు, వేప బెరడు చేదు. అయినా కూడా ముషిని చెట్టు కూడా చేదుగానే ఉంటుందట. దాని ప్రతి అణువు చేదుగా ఉన్నా కూడా వాటి వేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వేళ్ళు కూడా, లోపల పాతుకు పోయిన వేళ్ళు కూడా చేదుగా ఉన్నను ఔషధములలో ఉపయోగిస్తారట. వేళ్ళు దగ్గర నుంచి ఆకులు, బెరడు, కాయలు, చిగురు అన్నీ కూడా ముషిని చెట్టు వేప చెట్టువి వేళ్ళ దగ్గర నుంచి చిగురు వరకు ప్రతి భాగము కూడా ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఎలా ఉన్నను చేదుగా ఉన్నా కూడా. మన మందులన్నీ మనం చేదుగానే ఉంటాయి కదా, అయినా మన రోగాలు తగ్గాలంటే మనం చేదు మందులు మింగుతాం కదా, దాన్ని బాగా నమ్ముతాం కదా. మనం చేదుగా ఉందని బయటపడేం కదా. చేదుగా ఉన్నా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకున్న అనారోగ్యాన్ని తగ్గిస్తుంది అని నమ్మి ఒక చేదుగా ఉన్న మందుని మనం ఈజీగా మింగేస్తాం. అలాగే వేప చెట్టు, ముషిని చెట్టు ఎంత చేదుగా ఉన్నా కూడా దాని వేర్ల దగ్గర నుంచి కూడా ప్రతి భాగము ఔషధాల్లో ఉపయోగపడతాయి. అవి చేదుగా ఉన్నాయి కదా, నా చెట్లని కొట్టి అవతల పడేయరనమాట. చాలా ఔషధాల్లో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కఠిన హృదయుడైన నీచుడు, నిర్ణయాత్మకుడు అంటే కఠిన హృదయమైన నీచుడు కఠినంగా ఉంటాడు. ఏమైపోతే నాకెందుకు, నాది నాకు కావాలి, నా పని అయిపోవాలి, నేను 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 నా స్వార్థం అనేవాళ్ళు ఎందులకు పనికిరారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే గుణం లేదు, ఎదుటి వాళ్ళకి సహాయపడాలనేది లేదు. సరికదా, అది చెయ్యకపోయినా పర్వాలేదు, ఇంకా ఎదుటి వారికి అపకారం తలపెట్టే పనులు కూడా చెయ్యడానికి వెనకాడని వాళ్ళు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, దయ దాక్షిణ్యం ఏమీ లేదు, జాలి లేదు. ఎదుటి వాళ్ళ చేత అన్ని పనులు చేయించేసుకుని ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను సేఫ్, నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను మాత్రమే ఉండాలి అని అనుకునేవాళ్ళు ఎందుకు కొరగాడట. అంటే ఎందుకు ఉపయోగపడరు, వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. భూమి మీద బియ్యం పుచ్చిపోతాయని పుడతారు అని అంటారు చూసారా, అలా తప్ప ఇంకా దేనికి ఎవరికి కూడా ఉపయోగపడరట. అలాంటి వాళ్ళు ఎందుకు కొరగారు అని వేమన గారి భావము మనకి ఎంతో చక్కగా కమ్మని మాటలతో మనకి అందించారు. అవి మనం కూడా నేర్చేసుకుంటున్నాం ఈజీగా, మంచి మంచి మాటలతో, తేలికైన పదాలతో మనం వేమన గారి పద్యాలు చక్కగా నేర్చుకుంటున్నాం కదా. హాయ్, హలో స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్. ఇంకో పద్యం తీసుకుని వచ్చాను ఈరోజు. మంచి పద్యం ఒకటి రాసేసుకుందాం. వేమన గారి పద్యాలు ఎంత తీయగా ఉన్నాయో, ఎంత అర్థమయ్యే భావంలో ఉన్నాయో, మనకందరికీ ఎంత బాగా నచ్చుతున్నాయో కదా. ఎంతో అర్థవంతమైనవి. సరే, ఎంతో తేలికగా అర్థమవుతూ ఎంతో భావాన్ని ఇందులో ఇముడుచుకుని ఉన్న వేమన గారి పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మరో పద్యం
నేర్చేసుకుందాం. రోజుకి ఒక్క పద్యం మాత్రమే మీకు చెప్తున్నాను. ఒకే పద్యాన్ని 4-5 సార్లు కూడా చెప్తున్నాను. కాబట్టి దాన్ని బాగా చదివి అవగాహన చేసుకుని మైండ్లో ఇమిడ్చుకుని అందులోని భావాన్ని మీరు చక్కగా తెలిసేసుకోండి. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు, ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. బరగ మూలికలకు బనికి వచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెందులకవును. నిర్ణయాత్మకము నిర్ణయాత్మకుడు నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమా. ముష్టి వేప చెట్టు మొదలంటు ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదు గలవైనను వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. కానీ
కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, మరి దయలేనివాడు ఎందుకు కొరగాడు అంతే కదా, తెలిసిందే కదా. ఏమంటాము పద్యము భావము. ముష్టి వేప చెట్టు అంటే ముష్టి చెట్టు వేరు, వేప చెట్టు వేరు అన్నమాట. ముష్టి చెట్టు అంటే ముషిని చెట్టు, ముషిని చెట్టు వేప చెట్టు. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. మొదలంట అంటే మూలాల నుంచి, వేర్ల నుంచి కూడా ప్రజలకి ఆయుర్వేద వైద్యంలో కానీ మనకి ఎన్నో రకాల జబ్బులు రోగాలు తగ్గడానికి దాని వేరు దగ్గర నుంచి ముషిని చెట్టు కానీ వేప చెట్టు కానీ రెండు కూడా దానిలోని అణువు కూడా వేరు దగ్గర నుంచి పైన చిగురు వరకు ప్రతి భాగము మనకి వైద్యంగా పనికి వస్తుంది. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును, నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. నిర్ణయాత్మకుడైనప్పుడు నీచుడు ఎలా మారుతాడు? తన నిర్ణయం తనే తీసుకున్నా, నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే గొప్ప, నేను చేసేదే గొప్ప, నేను మాట్లాడిందే గొప్ప, నేను చేసే ప్రతి పని గొప్పే, నన్ను పొగడాలి, నాకు అవార్డులు ఇవ్వాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను సన్మానాలు చేయాలి అని అనుకుంటాడు తప్ప నేను నీచపు పనులు చేస్తున్నాను, దుర్మార్గపు పనులు చేస్తున్నాను, ఎంతోమంది చెబుతున్నారు అయినా నేను మారట్లేదని ఏమాత్రం గ్రహించడు. నీచుడు ఎట్లవును, ఎలా మారుతాడు? విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ముషిని చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను. అంతే కదా, వేప చెట్టు ఎలా ఉంటుంది? చేదు, మనకు తెలుసు. ప్రతీది అందులో చేదుగానే ఉంటుంది. వేపకాయలు చేదు, వేప ఆకులు చేదు, వేప బెరడు చేదు. అయినా కూడా ముషిని చెట్టు కూడా చేదుగానే ఉంటుందట. దాని ప్రతి అణువణువు చేదుగా ఉన్నా కూడా వాటి వేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వేళ్ళు కూడా, లోపల పాతుకు పోయిన వేళ్ళు కూడా చేదుగా ఉన్నను ఔషధములలో ఉపయోగిస్తారట. వేళ్ళు దగ్గర నుంచి ఆకులు, బెరడు, కాయలు, చిగురు అన్నీ కూడా ముషిని చెట్టు వేప చెట్టువి వేళ్ళ దగ్గర నుంచి చిగురు వరకు ప్రతి భాగము కూడా ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఎలా ఉన్నను చేదుగా ఉన్నా కూడా. మన మందులన్నీ మనం చేదుగానే ఉంటాయి కదా, అయినా మన రోగాలు తగ్గాలంటే మనం చేదు మందులు మింగుతాం కదా, దాన్ని బాగా నమ్ముతాం కదా, మనం చేదుగా ఉందని బయటపడేం కదా. చేదుగా ఉన్నా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకున్న అనారోగ్యాన్ని తగ్గిస్తుంది అని నమ్మి ఒక చేదుగా ఉన్న మందుని మనం ఈజీగా మింగేస్తాం. అలాగే వేప చెట్టు ముషిని చెట్టు ఎంత చేదుగా ఉన్నా కూడా దాని వేర్ల దగ్గర నుంచి కూడా ప్రతి భాగము ఔషధాల్లో ఉపయోగపడతాయి. అవి చేదుగా ఉన్నాయి కదా, నా చెట్లని కొట్టి అవతల పడేయరనమాట. చాలా ఔషధాల్లో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కఠిన హృదయుడైన నీచుడు, నిర్ణయాత్మకుడు అంటే కఠిన హృదయమైన నీచుడు
కఠినంగా ఉంటాను. ఏమైపోతే నాకెందుకు, నాది నాకు కావాలి, నా పని అయిపోవాలి, నేను 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 నా స్వార్థం అనేవాళ్ళు ఎందులకు పనికిరారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే గుణం లేదు, ఎదుటి వాళ్ళకి సహాయపడాలనేది లేదు. సరికదా, అది చెయ్యకపోయినా పర్వాలేదు, ఇంకా ఎదుటి వారికి అపకారం తలపెట్టే పనులు కూడా చెయ్యడానికి వెనకాడని వాళ్ళు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, దయ దాక్షిణ్యం ఏమీ లేదు, జాలి లేదు. ఎదుటి వాళ్ళ చేత అన్ని పనులు చేయించేసుకుని ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను సేఫ్, నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను మాత్రమే ఉండాలి అని అనుకునేవాళ్ళు ఎందుకు కొరగాడట. అంటే ఎందుకు ఉపయోగపడరు, వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. భూమి మీద బియ్యం పుచ్చిపోతాయని పుడతారు అని అంటారు చూసారా, అలా తప్ప ఇంకా దేనికి ఎవరికి కూడా ఉపయోగపడరట. అలాంటి వాళ్ళు ఎందుకు కొరగారు అని వేమన గారి భావము మనకి ఎంతో చక్కగా కమ్మని మాటలతో మనకి అందించారు. అవి మనం కూడా నేర్చేసుకుంటున్నాం ఈజీగా, మంచి మంచి మాటలతో, తేలికైన పదాలతో మనం వేమన గారి పద్యాలు చక్కగా నేర్చుకుంటున్నాం కదా. హాయ్, హలో స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్. ఇంకో పద్యం తీసుకుని వచ్చాను ఈరోజు. మంచి పద్యం ఒకటి రాసేసుకుందాం. వేమన గారి పద్యాలు ఎంత తీయగా ఉన్నాయో, ఎంత అర్థమయ్యే భావంలో ఉన్నాయో, మనకందరికీ ఎంత బాగా నచ్చుతున్నాయో కదా, ఎంతో అర్థవంతమైనవి. సరే, ఎంతో తేలికగా అర్థమవుతూ ఎంతో భావాన్ని ఇందులో ఇముడుచుకుని ఉన్న వేమన గారి పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మరో పద్యం నేర్చేసుకుందాం. రోజుకి ఒక్క పద్యం మాత్రమే మీకు చెప్తున్నాను. ఒకే పద్యాన్ని 4-5 సార్లు కూడా చెప్తున్నాను. కాబట్టి దాన్ని బాగా చదివి అవగాహన చేసుకుని మైండ్లో ఇమిడ్చుకొని అందులోని భావాన్ని మీరు చక్కగా తెలిసేసుకోండి. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు, ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. బరగ మూలికలకు బనికి వచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెందులకవును. నిర్ణయాత్మకము నిర్ణయాత్మకుడు నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమా. ముష్టి వేప చెట్టు మొదలంటు ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సంస్థ భోగము ఇచ్చు.
ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదు గలవైనను వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, మరి దయలేనివాడు ఎందుకు కొరగాడు అంతే కదా, తెలిసిందే కదా. ఏమంటాము పద్యము భావము. ముష్టి వేప చెట్టు అంటే ముష్టి చెట్టు వేరు, వేప చెట్టు వేరు అనమాట. ముష్టి చెట్టు అంటే ముషిని చెట్టు, ముషిని చెట్టు వేప చెట్టు. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. మొదలంట అంటే మూలాల నుంచి, వేర్ల నుంచి కూడా ప్రజలకి ఆయుర్వేద వైద్యంలో కానీ మనకి ఎన్నో రకాల జబ్బులు రోగాలు తగ్గడానికి దాని వేరు దగ్గర నుంచి ముషిని చెట్టు కానీ వేప చెట్టు కానీ రెండు కూడా దానిలోని అణువు కూడా వేరు దగ్గర నుంచి పైన చిగురు వరకు ప్రతి భాగము మనకి వైద్యంగా పనికి వస్తుంది. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును, నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. నిర్ణయాత్మకుడైనప్పుడు నీచుడు ఎలా మారుతాడు? తన నిర్ణయం తనే తీసుకున్నా, నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే గొప్ప, నేను చేసేదే గొప్ప, నేను మాట్లాడిందే గొప్ప, నేను చేసే ప్రతి పని గొప్పే,
నన్ను పొగడాలి, నాకు అవార్డులు ఇవ్వాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను సన్మానాలు చేయాలి అని అనుకుంటాడు తప్ప నేను నీచపు పనులు చేస్తున్నాను, దుర్మార్గపు పనులు చేస్తున్నాను, ఎంతోమంది చెబుతున్నారు, అయినా నేను మారట్లేదని మాత్రం ఏమాత్రం గ్రహించడు. నీచుడు ఎట్లవును, ఎలా మారుతాడు? విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ముషిని చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను. అంతే కదా, వేప చెట్టు ఎలా ఉంటుంది? చేదు, మనకు తెలుసు. ప్రతీది అందులో చేదుగానే ఉంటుంది. వేపకాయలు చేదు, వేప ఆకులు చేదు, వేప బెరడు చేదు. అయినా కూడా ముషిని చెట్టు కూడా చేదుగానే ఉంటుందట. దాని ప్రతి అణువణువు చేదుగా ఉన్నా కూడా వాటి వేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వేళ్ళు కూడా, లోపల పాతుకుపోయిన వేళ్ళు కూడా చేదుగా ఉన్నను ఔషధములలో ఉపయోగిస్తారట. వేళ్ళు దగ్గర నుంచి ఆకులు, బెరడు, కాయలు, చిగురు అన్నీ కూడా ముషిని చెట్టు, వేప చెట్టువి వేళ్ళ దగ్గర నుంచి చిగురు వరకు ప్రతి భాగము కూడా ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఎలా ఉన్నను చేదుగా ఉన్నా కూడా. మన మందులన్నీ మనం చేదుగానే ఉంటాయి కదా, అయినా మన రోగాలు తగ్గాలంటే మనం చేదు మందులు మింగుతాం కదా, దాన్ని బాగా నమ్ముతాం కదా. మనం చేదుగా ఉందని బయటపడేం కదా. చేదుగా ఉన్నా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకున్న అనారోగ్యాన్ని తగ్గిస్తుంది అని నమ్మి ఒక చేదుగా ఉన్న మందుని మనం ఈజీగా మింగేస్తాం. అలాగే వేప చెట్టు, ముషిని చెట్టు ఎంత చేదుగా ఉన్నా కూడా దాని వేర్ల దగ్గర నుంచి కూడా ప్రతి భాగము ఔషధాల్లో ఉపయోగపడతాయి. అవి చేదుగా ఉన్నాయి కదా, నా చెట్లని కొట్టి అవతల పడేయరనమాట. చాలా ఔషధాల్లో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కఠిన హృదయుడైన నీచుడు, నిర్ణయాత్మకుడు అంటే కఠిన హృదయమైన నీచుడు కఠినంగా ఉంటాడు. ఏమైపోతే నాకెందుకు, నాది నాకు కావాలి, నా పని అయిపోవాలి, నేను 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 నా స్వార్థం అనేవాళ్ళు ఎందులకు పనికిరారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే గుణం లేదు, ఎదుటి వాళ్ళకి సహాయపడాలనేది లేదు. సరికదా, అది చెయ్యకపోయినా పర్వాలేదు, ఇంకా ఎదుటి వారికి అపకారం తలపెట్టే పనులు కూడా చెయ్యడానికి వెనకాడని వాళ్ళు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, దయా దాక్షిణ్యం ఏమీ లేదు, జాలి లేదు. ఎదుటి వాళ్ళ చేత అన్ని పనులు చేయించేసుకుని ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను సేఫ్, నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను మాత్రమే ఉండాలి అని అనుకునేవాళ్ళు ఎందుకు కొరగాడట. అంటే ఎందుకు ఉపయోగపడరు, వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. భూమి మీద బియ్యం పుచ్చిపోతాయని పుడతారని అంటారు చూసారా, అలా తప్ప ఇంకా దేనికి ఎవరికి కూడా ఉపయోగపడరట. అలాంటి వాళ్ళు ఎందుకు కొరగారు అని వేమన గారి భావము మనకి ఎంతో చక్కగా కమ్మని మాటలతో మనకి అందించారు. అవి మనం కూడా నేర్చేసుకుంటున్నాం ఈజీగా, మంచి మంచి మాటలతో, తేలికైన పదాలతో మనం వేమన గారి పద్యాలు చక్కగా నేర్చుకుంటున్నాం కదా. హాయ్, హలో స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్. ఇంకో పద్యం తీసుకుని వచ్చాను ఈరోజు. మంచి పద్యం ఒకటి రాసేసుకుందాం. వేమన గారి పద్యాలు ఎంత తీయగా ఉన్నాయో, ఎంత అర్థమయ్యే భావంలో ఉన్నాయో, మనకందరికీ ఎంత బాగా నచ్చుతున్నాయో కదా. ఎంతో అర్థవంతమైనవి. సరే, ఎంతో తేలికగా అర్థమవుతూ ఎంతో భావాన్ని ఇందులో ఇముడుచుకుని ఉన్న వేమన గారి పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మరో పద్యం నేర్చేసుకున్నాం. రోజుకి ఒక్క పద్యం మాత్రమే మీకు చెప్తున్నాను. ఒకే పద్యాన్ని 4-5 సార్లు కూడా చెప్తున్నాను. కాబట్టి దాన్ని బాగా చదివి అవగాహన చేసుకుని మైండ్లో ఇమిడ్చుకొని అందులోని భావాన్ని మీరు చక్కగా తెలిసేసుకోండి. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు, ముష్టి వేప చెట్టు మొదలంట
ప్రజలకు బరగ మూలికలకు బనికివచ్చు. బరగ మూలికలకు బనికివచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెందులకవును. నిర్ణయాత్మకము నిర్ణయాత్మకుడు నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమా. ముష్టి వేప చెట్టు మొదలంటు ప్రజలకు బరగ మూలికలకు బనికివచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదు గలవైనను వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడు. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు.
అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, మరి దయలేనివాడు ఎందుకు కొరగాడు అంతే కదా, తెలిసిందే కదా. ఏమంటాము పద్యము భావము. ముష్టి వేప చెట్టు అంటే ముష్టి చెట్టు వేరు, వేప చెట్టు వేరు అనమాట. ముష్టి చెట్టు అంటే ముషిని చెట్టు, వేప చెట్టు. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. మొదలంట అంటే మూలాల నుంచి, వేర్ల నుంచి కూడా ప్రజలకి ఆయుర్వేద వైద్యంలో కానీ మనకి ఎన్నో రకాల జబ్బులు రోగాలు తగ్గడానికి దాని వేరు దగ్గర నుంచి ముషిని చెట్టు కానీ వేప చెట్టు కానీ రెండు కూడా దానిలోని అణువు కూడా వేరు దగ్గర నుంచి పైన చిగురు వరకు ప్రతి భాగము మనకి వైద్యంగా పనికి వస్తుంది. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. నిర్ణయాత్మకుడు అయినప్పుడు నీచుడు ఎలా మారుతాడు? తన నిర్ణయం తనే తీసుకున్నా, నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే గొప్ప, నేను చేసేదే గొప్ప, నేను మాట్లాడిందే గొప్ప, నేను చేసే ప్రతి పని గొప్పే, నన్ను పొగడాలి, నాకు అవార్డులు ఇవ్వాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను సన్మానాలు చేయాలి అని అనుకుంటాడు తప్ప నేను నీచపు పనులు చేస్తున్నాను, దుర్మార్గపు పనులు చేస్తున్నాను, ఎంతోమంది చెబుతున్నారు అయినా నేను మారట్లేదని ఏమాత్రం గ్రహించడు. నీచుడు ఎట్లవును, ఎలా మారుతాడు? విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ముషిని చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను. అంతే కదా, వేప చెట్టు ఎలా ఉంటుంది? చేదు, మనకు తెలుసు. ప్రతీది అందులో చేదుగానే ఉంటుంది. వేపకాయలు చేదు, వేప ఆకులు చేదు, వేప బెరడు చేదు. అయినా కూడా ముషిని చెట్టు కూడా చేదుగానే ఉంటుందట. దాని ప్రతి అణువణువు చేదుగా ఉన్నా కూడా వాటి వేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వేళ్ళు కూడా, లోపల పాతుకు పోయిన వేళ్ళు కూడా చేదుగా ఉన్నను ఔషధములలో ఉపయోగిస్తారట. వేళ్ళు దగ్గర నుంచి ఆకులు, బెరడు, కాయలు, చిగురు అన్నీ కూడా ముషిని చెట్టు వేప చెట్టువి వేళ్ళ దగ్గర నుంచి చిగురు వరకు ప్రతి భాగము కూడా ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఎలా ఉన్నను చేదుగా ఉన్నా కూడా. మన మందులన్నీ మనం చేదుగానే ఉంటాయి కదా, అయినా మన రోగాలు తగ్గాలంటే మనం చేదు మందులు మింగుతాం కదా, దాన్ని బాగా నమ్ముతాం కదా. మనం చేదుగా ఉందని బయటపడేం కదా. చేదుగా ఉన్నా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకున్న అనారోగ్యాన్ని తగ్గిస్తుంది అని నమ్మి ఒక చేదుగా ఉన్న మందుని మనం ఈజీగా మింగేస్తాం. అలాగే వేప చెట్టు ముషిని చెట్టు ఎంత చేదుగా ఉన్నా కూడా దాని వేర్ల దగ్గర నుంచి కూడా ప్రతి భాగము ఔషధాల్లో ఉపయోగపడతాయి. అవి చేదుగా ఉన్నాయి కదా, నా చెట్లని కొట్టి అవతల పడేయరనమాట. చాలా ఔషధాల్లో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కఠిన హృదయుడైన నీచుడు, నిర్ణయాత్మకుడు అంటే కఠిన హృదయమైన నీచుడు కఠినంగా ఉంటాడు. ఏమైపోతే నాకెందుకు, నాది నాకు కావాలి, నా పని అయిపోవాలి, నేను 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 నా స్వార్థం అనేవాళ్ళు ఎందులకు పనికిరారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే గుణం లేదు, ఎదుటి వాళ్ళకి సహాయపడాలనేది లేదు. సరికదా, అది చెయ్యకపోయినా పర్వాలేదు, ఇంకా ఎదుటి వారికి అపకారం తలపెట్టే పనులు కూడా చెయ్యడానికి వెనకాడని వాళ్ళు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, దయ దాక్షిణ్యం ఏమీ లేదు, జాలి లేదు. ఎదుటి వాళ్ళ చేత అన్ని పనులు చేయించేసుకుని ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను సేఫ్, నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను మాత్రమే ఉండాలి అని అనుకునేవాళ్ళు ఎందుకు
కొరగాడట. అంటే ఎందుకు ఉపయోగపడరు? వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. భూమి మీద బియ్యం పుచ్చిపోతాయని పుడతారు అని అంటారు చూసారా, అలా తప్ప ఇంకా దేనికి ఎవరికి కూడా ఉపయోగపడరట. అలాంటి వాళ్ళు ఎందుకు కొరగారు అని వేమన గారి భావము మనకి ఎంతో చక్కగా కమ్మని మాటలతో మనకి అందించారు. అవి మనం కూడా నేర్చేసుకుంటున్నాం ఈజీగా, మంచి మంచి మాటలతో, తేలికైన పదాలతో మనం వేమన గారి పద్యాలు చక్కగా నేర్చుకుంటున్నాం కదా. హాయ్, హలో స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్. ఇంకో పద్యం తీసుకుని వచ్చాను ఈరోజు. మంచి పద్యం ఒకటి రాసేసుకుందాం. వేమన గారి పద్యాలు ఎంత తీయగా ఉన్నాయో, ఎంత అర్థమయ్యే భావంలో ఉన్నాయో, మనకందరికీ ఎంత బాగా నచ్చుతున్నాయో కదా. ఎంతో అర్థవంతమైనవి. సరే, ఎంతో తేలికగా అర్థమవుతూ ఎంతో భావాన్ని ఇందులో ఇమిడ్చుకుని ఉన్న వేమన గారి పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మరో పద్యం నేర్చేసుకున్నాం. రోజుకి ఒక్క పద్యం మాత్రమే మీకు చెప్తున్నాను. ఒకే పద్యాన్ని 4-5 సార్లు కూడా చెప్తున్నాను. కాబట్టి దాన్ని బాగా చదివి అవగాహన చేసుకుని మైండ్లో ఇమిడ్చుకొని అందులోని భావాన్ని మీరు చక్కగా తెలిసేసుకోండి. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు, ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. బరగ మూలికలకు బనికి వచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెందులకవును. నిర్ణయాత్మకము నిర్ణయాత్మకుడు నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. ముష్టి వేప చెట్టు మొదలంటు ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను ముషిడి చెట్టు
వేప చెట్టు వంటివి ఎంత చేదు గలవైనను వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, మరి దయలేనివాడు ఎందుకు కొరగాడు అంతే కదా, తెలిసిందే కదా. ఏమంటాము పద్యము భావము. ముష్టి వేప చెట్టు అంటే ముష్టి చెట్టు వేరు, వేప చెట్టు వేరు అన్నమాట. ముష్టి చెట్టు అంటే ముషిని చెట్టు, ముషిని చెట్టు వేప చెట్టు. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. మొదలంట అంటే మూలాల నుంచి, వేర్ల నుంచి కూడా ప్రజలకి ఆయుర్వేద వైద్యంలో కానీ మనకి ఎన్నో రకాల జబ్బులు రోగాలు తగ్గడానికి దాని వేరు దగ్గర నుంచి ముషిని చెట్టు కానీ వేప చెట్టు కానీ రెండు కూడా దానిలోని అణువు కూడా వేరు దగ్గర నుంచి పైన చిగురు వరకు ప్రతి భాగము మనకి వైద్యంగా పనికి వస్తుంది. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును, నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. నిర్ణయాత్మకుడైనప్పుడు నీచుడు ఎలా మారుతాడు? తన నిర్ణయం తనే తీసుకున్నా, నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే గొప్ప, నేను చేసేదే గొప్ప, నేను మాట్లాడిందే గొప్ప, నేను చేసే ప్రతి పని గొప్పే, నన్ను పొగడాలి, నాకు అవార్డులు ఇవ్వాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను సన్మానాలు చేయాలి అని అనుకుంటాడు తప్ప నేను నీచపు పనులు చేస్తున్నాను, దుర్మార్గపు పనులు చేస్తున్నాను, ఎంతోమంది చెబుతున్నారు అయినా నేను మారట్లేదని మాత్రం ఏమాత్రం గ్రహించడు. నీచుడు ఎట్లవును, ఎలా మారుతాడు? విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ముషిని చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను. అంతే కదా, వేప చెట్టు ఎలా ఉంటుంది? చేదు, మనకు తెలుసు. ప్రతీది అందులో చేదుగానే ఉంటుంది. వేపకాయలు చేదు, వేప ఆకులు చేదు, వేప బెరడు చేదు. అయినా కూడా ముషిని చెట్టు కూడా చేదుగానే ఉంటుందట. దాని ప్రతి అణువణువు చేదుగా ఉన్నా కూడా
వాటి వేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వేళ్ళు కూడా లోపల పాతుకుపోయిన వేళ్ళు కూడా చేదుగా ఉన్నను ఔషధములలో ఉపయోగిస్తారట. వేళ్ళు దగ్గర నుంచి ఆకులు, బెరడు, కాయలు, చిగురు అన్నీ కూడా ముషిని చెట్టు, వేప చెట్టువి వేళ్ళ దగ్గర నుంచి చిగురు వరకు ప్రతి భాగము కూడా ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఎలా ఉన్నను చేదుగా ఉన్నా కూడా మన మందులన్నీ మనం చేదుగానే ఉంటాయి కదా, అయినా మన రోగాలు తగ్గాలంటే మనం చేదు మందులు మింగుతాం కదా, దాన్ని బాగా నమ్ముతాం కదా, మనం చేదుగా ఉందని బయటపడేం కదా. చేదుగా ఉన్నా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకున్న అనారోగ్యాన్ని తగ్గిస్తుంది అని నమ్మి ఒక చేదుగా ఉన్న మందుని మనం ఈజీగా మింగేస్తాం. అలాగే వేప చెట్టు, ముషిని చెట్టు ఎంత చేదుగా ఉన్నా కూడా దాని వేర్ల దగ్గర నుంచి కూడా ప్రతి భాగము ఔషధాల్లో ఉపయోగపడతాయి. అవి చేదుగా ఉన్నాయి కదా నా చెట్లని కొట్టి అవతల పడేయరనమాట. చాలా ఔషధాల్లో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కఠిన హృదయుడైన నీచుడు, నిర్ణయాత్మకుడు అంటే కఠిన హృదయమైన నీచుడు కఠినంగా ఉంటాడు. ఏమైపోతే నాకెందుకు, నాది నాకు కావాలి, నా పని అయిపోవాలి, నేను 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 నా స్వార్థం అనేవాళ్ళు ఎందులకు పనికిరారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే గుణం లేదు, ఎదుటి వాళ్ళకి సహాయపడాలనేది లేదు. సరికదా, అది చెయ్యకపోయినా పర్వాలేదు, ఇంకా ఎదుటి వారికి అపకారం తలపెట్టే పనులు కూడా చెయ్యడానికి వెనకాడని వాళ్ళు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, దయ దాక్షిణ్యం ఏమీ లేదు, జాలి లేదు. ఎదుటి వాళ్ళ చేత అన్ని పనులు చేయించేసుకుని ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను సేఫ్, నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను మాత్రమే ఉండాలి అని అనుకునేవాళ్ళు ఎందుకు కొరగాడట. అంటే ఎందుకు ఉపయోగపడరు, వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. భూమి మీద బియ్యం పుచ్చిపోతాయని కొడతారు అని అంటారు చూసారా, అలా తప్ప ఇంకా దేనికి ఎవరికి కూడా ఉపయోగపడరట. అలాంటి వాళ్ళు ఎందుకు కొరగారు అని వేమన గారి భావము మనకి ఎంతో చక్కగా కమ్మని మాటలతో మనకి అందించారు. అవి మనం కూడా నేర్చేసుకుంటున్నాం ఈజీగా, మంచి మంచి మాటలతో, తేలికైన పదాలతో మనం వేమన గారి పద్యాలు చక్కగా నేర్చుకుంటున్నాం కదా. హాయ్, హలో స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్. ఇంకో పద్యం తీసుకుని వచ్చాను ఈరోజు. మంచి పద్యం ఒకటి రాసేసుకుందాం. వేమన గారి పద్యాలు ఎంత తీయగా ఉన్నాయో, ఎంత అర్థమయ్యే భావంలో ఉన్నాయో, మనకందరికీ ఎంత బాగా నచ్చుతున్నాయో కదా, ఎంతో అర్థవంతమైనవి. సరే, ఎంతో తేలికగా అర్థమవుతూ ఎంతో భావాన్ని ఇందులో ఇముడుచుకుని ఉన్న వేమన గారి పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మరో పద్యం నేర్చేసుకుందాం. రోజుకి ఒక్క పద్యం మాత్రమే మీకు చెప్తున్నాను, ఒకే పద్యాన్ని 4-5 సార్లు కూడా చెప్తున్నాను. కాబట్టి దాన్ని బాగా చదివి అవగాహన చేసుకుని మైండ్లో ఇమిడ్చుకొని అందులోని భావాన్ని మీరు చక్కగా తెలిసేసుకోండి. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు, ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. బరగ మూలికలకు బనికి వచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెందులకవును. నిర్ణయాత్మకము నిర్ణయాత్మకుడు
నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమా. ముష్టి వేప చెట్టు మొదలంటూ ప్రజలకు బరగ మూలికలకు బనికివచ్చు. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను ముషిడి చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదు గలవైనను వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వ్రేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. కానీ కఠిన హృదయుడైన నీచుడు ఎందులకు పనికిరాడు. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, మరి దయలేనివాడు ఎందుకు కొరగాడు అంతే కదా, తెలిసిందే కదా. ఏమంటాము పద్యము భావము. ముష్టి వేప చెట్టు అంటే ముష్టి చెట్టు వేరు, వేప చెట్టు వేరు అనమాట. ముష్టి చెట్టు అంటే ముషిని చెట్టు,
ముషిని చెట్టు వేప చెట్టు. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు బరగ మూలికలకు బనికి వచ్చు. మొదలంట అంటే మూలాల నుంచి, వేర్ల నుంచి కూడా ప్రజలకి ఆయుర్వేద వైద్యంలో కానీ మనకి ఎన్నో రకాల జబ్బులు రోగాలు తగ్గడానికి దాని వేరు దగ్గర నుంచి ముషిని చెట్టు కానీ వేప చెట్టు కానీ రెండు కూడా దానిలోని అణువు కూడా వేరు దగ్గర నుంచి పైన చిగురు వరకు ప్రతి భాగము మనకి వైద్యంగా పనికి వస్తుంది. నిర్ణయాత్మకుండు నీచుడెట్లవును. నిర్ణయాత్మకుడైనప్పుడు నీచుడు ఎలా మారుతాడు? తన నిర్ణయం తనే తీసుకున్నా, నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే గొప్ప, నేను చేసేదే గొప్ప, నేను మాట్లాడిందే గొప్ప, నేను చేసే ప్రతి పని గొప్పే, నన్ను పొగడాలి, నాకు అవార్డులు ఇవ్వాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను సన్మానాలు చేయాలి అని అనుకుంటాడు తప్ప నేను నీచపు పనులు చేస్తున్నాను, దుర్మార్గపు పనులు చేస్తున్నాను, ఎంతోమంది చెబుతున్నారు అయినా నేను మారట్లేదని ఏమాత్రం గ్రహించడు. నీచుడు ఎట్లవును, ఎలా మారుతాడు? విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ముషిని చెట్టు వేప చెట్టు వంటివి ఎంత చేదుగలవైనను. అంతే కదా, వేప చెట్టు ఎలా ఉంటుంది? చేదు, మనకు తెలుసు. ప్రతీది అందులో చేదుగానే ఉంటుంది. వేపకాయలు చేదు, వేప ఆకులు చేదు, వేప బెరడు చేదు. అయినా కూడా ముషిని చెట్టు కూడా చేదుగానే ఉంటుందట. దాని ప్రతి అణువు చేదుగా ఉన్నా కూడా వాటి వేళ్ళు కూడా ఔషధములుగా ఉపయోగపడును. వాటి వేళ్ళు కూడా, లోపల పాతుకుపోయిన వేళ్ళు కూడా చేదుగా ఉన్నను ఔషధములలో ఉపయోగిస్తారట. వేళ్ళు దగ్గర నుంచి ఆకులు, బెరడు, కాయలు, చిగురు అన్నీ కూడా ముషిని చెట్టు వేప చెట్టువి వేళ్ళ దగ్గర నుంచి చిగురు వరకు ప్రతి భాగము కూడా ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఎలా ఉన్నను చేదుగా ఉన్నా కూడా. మన మందులన్నీ మనం చేదుగానే ఉంటాయి కదా, అయినా మన రోగాలు తగ్గాలంటే మనం చేదు మందులు మింగుతాం కదా, దాన్ని బాగా నమ్ముతాం కదా, మనం చేదుగా ఉందని బయటపడేం కదా. చేదుగా ఉన్నా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకున్న అనారోగ్యాన్ని తగ్గిస్తుంది అని నమ్మి ఒక చేదుగా ఉన్న మందుని మనం ఈజీగా మింగేస్తాం. అలాగే వేప చెట్టు ముషిని చెట్టు ఎంత చేదుగా ఉన్నా కూడా దాని వేర్ల దగ్గర నుంచి కూడా ప్రతి భాగము ఔషధాల్లో ఉపయోగపడతాయి. అవి చేదుగా ఉన్నాయి కదా, నా చెట్లని కొట్టి అవతల పడేయరనమాట. చాలా ఔషధాల్లో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కఠిన హృదయుడైన నీచుడు, నిర్ణయాత్మకుడు అంటే కఠిన హృదయమైన నీచుడు కఠినంగా ఉంటాడు. ఏమైపోతే నాకెందుకు, నాది నాకు కావాలి, నా పని అయిపోవాలి, నేను 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 నా స్వార్థం అనేవాళ్ళు ఎందులకు పనికిరారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే గుణం లేదు, ఎదుటి వాళ్ళకి సహాయపడాలనేది లేదు. సరికదా, అది చెయ్యకపోయినా పర్వాలేదు, ఇంకా ఎదుటి వారికి అపకారం తలపెట్టే పనులు కూడా చెయ్యడానికి వెనకాడని వాళ్ళు ఎందుకు కొరగాడని భావము. అనగా దయలేని వాడు ఎందుకు కొరగాడని భావము. అంతే కదా, దయ దాక్షిణ్యం ఏమీ లేదు, జాలి లేదు. ఎదుటి వాళ్ళ చేత అన్ని పనులు చేయించేసుకుని ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను సేఫ్, నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను మాత్రమే ఉండాలి అని అనుకునేవాళ్ళు ఎందుకు కొరగాడట. అంటే ఎందుకు ఉపయోగపడరు, వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. భూమి మీద బియ్యం పుచ్చిపోతాయని పుడతారు అని అంటారు చూసారా, అలా తప్ప ఇంకా దేనికి ఎవరికి కూడా ఉపయోగపడరట. అలాంటి వాళ్ళు ఎందుకు కొరగారు అని వేమన గారి భావము మనకి ఎంతో చక్కగా కమ్మని మాటలతో మనకి అందించారు. అవి మనం కూడా నేర్చేసుకుంటున్నాం ఈజీగా, మంచి మంచి మాటలతో, తేలికైన పదాలతో మనం వేమన గారి పద్యాలు చక్కగా నేర్చుకుంటున్నాం కదా.